ఎస్ జానకి గారు నేపథ్య గాయని. ఆవిడ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు మన తెలుగులో అంటే గనక వాళ్ళకు దండం. ఎందుకంటే ఆవిడ అంత గొప్ప సింగర్. పాత తరాలకి కొత్త తరానికి అందరికీ కూడా ఆవిడ సుపరిచితురాలు. అంతటి మహాగాయని ఈరోజు అంటే ఈ 11వ తారీఖున జూలై 11వ తారీఖున ఆవిడ మనందరినీ విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఆవిడికి నివాళి అర్పిస్తూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను. ఎస్ జానకి గారు అద్భుతమైన గాత్రం కలిగిన ఒక మహాగాయని. ఆవిడ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అన్ని భాషల్లోని 50,000కు పైగా పాటలు పాడారు. సామాన్యమైన విషయం కాదు 50,000 పాటలంటే. అంతమంది గాయకులతోని పాడారు. ఘంటసాల గారితో పాడారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడారు, రామకృష్ణ గారితో పాడారు, పి లీల, పి సుశీల, ఇలాగా ఎంతో మంచి మంచి గాయని మణులతోనూ గాయకులతోనూ పాడారు ఆవిడ. గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల దర్శకుల ట్రైనింగ్లోని వాళ్ళ దర్శకత్వంలోని ఆవిడ అద్భుతమైన పాటలు పాడారు. ఆవిడ పాడిన పాటల్లో చెప్పుకోదగిన పాట నీ లీల పాడెద దేవా. నీ లీల పాడెద దేవా. ఈ పాట అద్భుతమైన పాట అన్నమాట. ఇది పాడే కెపాసిటీ కానీ శక్తి కానీ నాబోటి వాళ్ళకి లేదు. ఎంతో సంగీతం పరిజ్ఞానం ఉండి మంచి కంఠం ఉండి అంత మధురంగా పాడగలిగే వాళ్ళు ఉంటే ఈ పాట పాడగలుగుతారేమో, కానీ సామాన్యమైన సింగర్స్ కూడా ఈ పాట పాడలేరు. ఆవిడకి ఈ పాట పాడినందుకు చేతులెత్తి దండం పెట్టాలి. అంత అద్భుతమైన పాట పాడారు. ఈసారి మీకు అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పాట వినండి. చాలా అద్భుతమైన పాట. నాకు ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది. అదేంటంటే పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే ఊహలకి కన్నులుంటే. మంచి సాంగ్. అసలు ఇలాంటి సాంగ్స్ ఎన్నో పాడేశారు ఆవిడ. పాత పాటల్లో ఎన్నో మధురమైన పాటలు ఉన్నాయి. నాకు ఒకటి ఆ లిస్ట్ తీసుకుని అవి రాసుకొని నాకే అసలు ప్రాక్టీస్ చేసి ఆవిడ పాటలు పాడాలనిపిస్తుంటుంది. 1957లో ఒక తమిళం సినిమాతో ఆవిడ ఈ పాటలు పాడడం, సినిమా పాటలు పాడడం అన్నది ప్రారంభించారు. ఆ సినిమా పేరు ఏంటంటే 1957లో విధియన్ విలయాట్టు అనే సినిమాలోని ఆవిడ మొదటిసారిగా పాడారు. ఆ తర్వాత ఇంకా తెలుగులోని ఆవిడ ఎవరు అంటే తెలుగులో టి చలపతిరావు గారు. ఆవిడ 1957లో టి చలపతిరావు గారి దర్శకత్వంలో ఒక పాట పాడారు. అక్కడ నుంచి ఇంకా ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు సినిమాల్లో పాడారు. ఆవిడకి ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు వచ్చాయి. నంది అవార్డులు 10 వచ్చాయి. ఇంకా వివిధ రాష్ట్రాలలోని ఎన్నో అవార్డులు వచ్చాయి ఆవిడకి. అలాంటి గొప్ప గాయని మనకి మన తెలుగులోని మనకి పాడడం అనేది నిజంగా మన అదృష్టం. ఆవిడ మైసూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ఇంకా ఆవిడ పాటలు అయితే మరి నేను 1, 2 అని చెప్పలేను. మిమిక్రీ కూడా ఆవిడ పాటల్లో చేసేవారు. అద్భుతమైన మిమిక్రీ చేసేవారు ఆవిడ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. ఆ పాటలోని అటు బాలసుబ్రహ్మణ్యం గారు మిమిక్రీ, ఇటు ఈవిడ మిమిక్రీ. ఈవిడేమో చిన్నపిల్లకి మిమిక్రీ, అతనేమో కమల్ హాసన్కి మిమిక్రీ. ఆయన మరి అద్భుతమైన సింగరు. ఒక పాట పాడారు ఆవిడ సప్తపది సినిమా. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలనా, గోధూళి ఎర్రనా ఎందువలనా. అద్భుతమైన పాట. ఇంకా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. ఈ పాట 16 ఏళ్ల వయసు అని శ్రీదేవి సినిమా. ఆ సినిమాలోని అద్భుతమైన పాటలు ఆవిడ పాడారు. అలాగే ఇంకా ఆవిడ కే విశ్వనాథ్ సినిమాల్లో అయితే చెప్పక్కర్లేదు, చాలా అద్భుతమైన పాటలు, ఎన్నో పాటలు పాడారు. శంకరాభరణంలోని ఎన్నో పాటలు.
అద్భుతమైన పాటలు పాడారు. ఆ స్వాతిముత్యంలోని ఒక పాట ఉంటుంది. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడల్లి నవ్వాలమ్మ సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ. అలాగే సాగర సంగమంలోని మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలు. అద్భుతమైన మెలోడియస్ సాంగ్ అనమాట. ఇంకా జ్యోతి సినిమాలని కేవలం నవ్వుతూనే ఒక పాట అంతా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంటారు స్పీడ్గా, ఈవిడ ఆయన పాటకి నవ్వులతోని ఫిల్ చేస్తూ ఉంటారు. సిరిమల్లె పువ్వల్లె నువ్వు చిన్నారి పాపల్లె నవ్వు కలకాలం ఉండాలి ఈ నవ్వు చిగురిస్తూ ఉండాలి నాలో నాలో. ఆ పాట అందులోని ఆవిడ కంప్లీట్గా నవ్వులతోని అని నవ్వుతారు ఆవిడ. నాకు రాదులేండి, ఆవిడెక్కడ నేను ఎక్కడ, కానీ అది ఆవిడకే చెల్లింది. అది ఆవిడకి దండం పెట్టి వదిలేయాలి. తర్వాత ఛాలెంజ్ సినిమాలో మన చిరంజీవి గారికి పాడిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. యుర్రెక్క తక్క మిక్క అన్ని ముద్దు తీరేదాకా. ఈ పాటలో కూడా నవ్వుతూనే ఉంటారు ఆవిడ. అద్భుతం అనమాట. ఇంక అసలు ఏం ఎనర్జెటిక్ సాంగ్ అండి. ఆ సాంగ్కి తగ్గట్టు ఆవిడ పెర్ఫార్మెన్స్. ఇంక ఇలాంటి ఒకటని కాదు, వందల పాటలు ఉన్నాయి ఆవిడ. అసలు నిజంగా ఆవిడ తలుచుకుంటేనే బా ఏమిట్రా బాబు ఈవిడ ఎంత గొప్ప సింగర్ అనిపిస్తుంటుంది. పైగా ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ మామూలు కాంపిటీషన్ కాదు. పి లీల గారు, పి సుశీల గారు, జిక్కీ గారు, ఇలాంటి మహా సింగర్లు ఉన్నారు ఆ టైంలో. వాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళకి ధీటుగా నిలబడి 2016 వరకు 1957 నుంచి 2016 వరకు ఆవిడ పాటలు పాడారు. ఆ తరాల వాళ్ళకి ఈ తరాల వాళ్ళకి అందరికీ ఆవిడ పాటలు పాడేశారు. అద్భుతమైన సాహిత్యం. 2016 తర్వాత ఆవిడకి కొంచెం ఓపిక తగ్గిపోయింది, ఏజ్ ఎక్కువైపోయింది కదా, ఓపిక తగ్గిపోయి పాటలు మానేశారు. కానీ ఆవిడ జీవితం చాలా సుఖంగా సాఫీగా ఎంతో హుందాగా సాగిపోయింది. ఆవిడ నిజంగా అదృష్టవంతురాలు. అయితే ఒక్క చిన్న దురదృష్టం మాత్రం ఆవిడకి వెంటాడింది. ఏంటంటే ఆవిడకన్నా ముందు ఆయన భర్త పోయారు, మరణించారు. తర్వాత ఆవిడకన్నా ముందే పాపం కొడుకు కూడా చనిపోయాడు. ఆ మురళీకృష్ణ అన్న ఆయన పాపం ఆవిడ కొడుకు 2026 ఈ మధ్యనే ఈ జనవరి 22న చనిపోయాడు పాపం. ఆ అబ్బాయి చనిపోయిన ఎన్నోళ్ళు అవ్వలేదు కదా ఇప్పటికి వరకు. ఇంకా జనవరి 22లో వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఈవిడ ఇప్పుడు జూలై 11వ తారీఖున అస్తమించారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంతో చరిత్ర సృష్టించారు ఆవిడ. ఎన్నో అవార్డులు, ఎన్నో అద్భుతమైన పాటలు, మధురమైన పాటలు. అసలు ఏ పాట అయినా కూడా ఆవిడ ఎంతో అలవోకగా పాడేస్తారు. ఒక క్లబ్ సాంగ్ అయినా కూడా, లేకపోతే ఒక సంగీతబద్ధమైన పాట అయినా, ఒక మధుర గీతమైన, ఒక విషాద గీతమైన, ఒక భావగీతమైన, ఏ పాట అయినా పాడగలరు ఆవిడ. అసలు ఆవిడ పాడగలరని మనం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అంత గొప్ప సింగర్ ఆవిడ. ఆవిడ ఒక పాట, అది ప్రైవేట్ సాంగ్ కాకపోతే సినిమాల్లో పెట్టారు ఆ సాంగ్. పుట్టకాడ ఎవరు, చెట్టు నీడ ఎవరు, జామ చెట్టు పైన ఈల వేసి ఏదో ఉంది పాట, మర్చిపోయాను. ఆ పాట అసలు ఎంత అద్భుతంగా పాడారు. ఇంకా ఇలాంటి పాటలు అసలు ఒక్క పాట రెండు పాటలని కాదు, ఎన్నో అద్భుతమైన పాటలు.
అసలు నాకు ఇంకా గుర్తు తెచ్చుకోవాలంటే అసలు నాకు ముందు అసలు ఒకదాన్ని మించి ఒకటి ఎదురవుతున్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. పాటలు అయితే అన్ని అద్భుతమైన పాటలు పాడారు. నభూతో నభివిష్యతి అలాంటి గొప్ప సింగర్ మళ్ళా ఆవిడ ఒక బ్రాండ్ అనమాట. సంగీతానికి, ఈ సినిమా సంగీతానికి ఒక బ్రాండ్ ఆవిడ. అంత అద్భుతమైన గాత్రం మళ్ళీ రాదు, మనం చూడలేం. ఇప్పుడంతా మ్యూజిక్ డామినేషన్ పాటలు కదా. ఇప్పుడు ఒక బ్రాండ్ వాయిస్ అన్నది మళ్ళీ చిత్ర గారి తర్వాత ఇంకా అక్కడితో మనకి బ్రాండ్ వాయిసెస్ అన్నవి వినిపించడం లేదు. నిజంగా ఆ తరం గోల్డెన్ ఎరా అని చెప్పుకోవాలి. పి సుశీల గారు, జానకి గారు, చిత్ర గారి వరకు కూడా అద్భుతం. వాళ్ళంతా మహా గాయని మండలిని చెప్పుకోవాలి వాళ్ళని. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఆవిడికి నేను నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.